ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైగా బాకీ కడుపును పుట్టేది ఎవరు? నా తల్లి అరుంధతే. అందుకే ఈ కార్యం జరిపిస్తే బాగీకి అరుంధతికి కలిపి జరిపించినట్లు అవుతుంది. అక్కుంటే నా సీమంతానికి తనే అందరినీ పిలిచేది. బాలిక, నీవెంత శోకించినను సమస్య పరిష్కారము కాదు. జరగబోవునదంతయు ఆ జగన్నాథుని లీల. నిజమే కదా గుప్తా గారు, ఇలాంటప్పుడే కదా నేను నా చెల్లి పక్కనుండాలి. ఇలాంటప్పుడే నేను నా చెల్లికి అమ్మనయ్యి అన్నీ చెయ్యాలి. ఇలాంటప్పుడే నేనెందుకు చనిపోయానా అని బాధగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నేను బ్రతుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బతుకుంటే నా చెల్లికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని. తనకి జరగాల్సిన ముచ్చట్లన్నీ నేను జరిపించేదాన్ని. నా చెల్లి సంతోషంలో నా సంతోషాన్ని చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అవన్నీ తీరని ఆశలు, నెరవేరని కోరికలు. లేదు బాలిక, నీ వాసపడినది కోరుకున్నది జరుగును. ఎలా జరుగుతుంది గుప్తా గారు? నేను చనిపోయాను కదా. పైగా ఈ సీమంతం కూడా జరగదు. మనోహరి విధ్వంసం సృష్టిస్తుందని మీరేగా చెప్పారు. జరగబోవునది జగన్నాథుని లీల అని చెప్పి తిని కదా. అది కాసేపు విస్మరించుమా. ఇప్పటి వరకు నీవు నీ కొరకు ఏమీయునూ కోరుకొనలేదు. తొలిసారిగా నేను జీవించి ఉంటే బావుండును అని కోరుకున్నావు. నిస్వార్థమైన నీవు కోరుకున్న కోర్కెను మేము నెరవేర్చకపోతే మన బంధమునకు సార్థకత లేదు బాలిక. ఏమంటున్నారు గుప్తా గారు? నాకేం అర్థం కావడం లేదు. నీ సహోదరి సీమంతమునకు నీవే స్వయముగా ఈ ఊరి జనులందరినీ ఆహ్వానించే ఏర్పాటు చేసదము. అదెలా సాధ్యం? మాకును కొన్ని శక్తులున్నవన్న విషయము మరచితివా బాలిక? కానీ మీ శక్తులు వాడకూడదని, వాడితే రాజుగారికి తెలిసిపోయి ఆయన ఆగ్రహానికి గురవుతారని మీరు చెప్పారు కదా. మా ప్రభువుల వారి ఆగ్రహమునకు మేము గురియగుట తథ్యము. మేము అందులకు సిద్ధపడే నీతో భూలోకమునకు వచ్చితిమి. వద్దు గుప్తా గారు, వద్దు. నా వల్ల మీరు ఇదివరకే చాలా బాధపడ్డారు. మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టలేను. మా కళ్ళ ముందే మా సోదరి శోకించుచుంటే మేము చూడలేము. మా నరకమున మేము పాపులను మాత్రమే వీక్షించెదము. కాని తొలిసారి నీ వంటి ఉత్తమరాలుని పుణ్యాత్మురాలుని చూసితిమి. మమ్ములను కన్నది ఒక మాతృమూర్తియే బాలిక. నీ మాతృ హృదయాన్ని మేము అర్థం చేసుకోగలం. ధూమ్ తత.
తీసుకొనుము బాలిక. అవును, ఈ ఊరి జనులెవ్వరూ నిన్నింతకు మునిపన్నడు చూడలేదు కదా? లేదు గుప్తా గారు, నేను ఇక్కడే పుట్టిన అనాథాశ్రమంలో పెరిగాను. పెద్దయ్యాక ఎలా ఉన్నానో ఈ ఊరి జనాలకి ఎవరికీ తెలియదు. అటులైనా తీసుకొనుము. నీ సహోదరి శుభకార్యమునకు ఈ ఊరి జనులందరూ నీవే స్వయముగా వెళ్లి ఆహ్వానింపము. నీ సంకోచము నాకు అవగతమైనది. నీవు అందరికీ కనిపించెదవు. ధూమ్తత. నీకెంతగానో ఇష్టమైన మా అంగుళీకము. దీనిని నీవు ధరించినచో నీవందరికీ కనిపించెదవు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను గుప్తా గారు. మేము నీకు చిత్ర విచిత్రుని హోదాలో సాయము చేయటలేదు. ఒక సోదరికి సోదరుని వలె సాయము చేయుచున్నాము. సోదరీ సోదరుల మధ్య అనురాగమే గాని రుణశేషములుండరాదు. నీవిప్పుడు ఎవరిని చూచి పలకరించినను వారికి నీ రూపము కనిపించును, నీ స్వరము వినిపించును. వెళ్ళుము. థ్యాంక్స్ గుప్తా గారు. వెళ్ళుము బాలిక. ఏంటి సార్ మీరు చెప్పేది? మిస్సమ్మ కడుపులో బిడ్డ మాట్లాడుతుందా? అవును రాథోడ్, ఇన్నాళ్ళు బాగి చెప్తుంటే నేను నమ్మలేదు. ఈరోజు బేబీ నాతో కూడా మాట్లాడింది. ఇది నిజంగా అద్భుతం సార్. అప్పుడెప్పుడో మహాభారతంలో సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి విన్నాడు అని చదువుకున్నాం. అలాంటి వండర్ ఈ కాలంలో కూడా జరిగిందంటే గ్రేట్ సార్, నిజంగా గ్రేట్ సార్. ఎవరు చెప్పినా నమ్మలేవు రాథోడ్. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అవును సార్, అద్భుతాలను చూడటం అందరికీ సాధ్యం కాదు. అది అర్హులైన వారికి దొరికే ఒక అరుదైన వరం.